హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అండ్ ఈరోజు ఒక లెర్నింగ్ పాయింట్ కూడా చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ హ్యూజ్ గ్యాప్ అప్ అండి, మంచి గ్యాప్ అప్ జరిగింది 1.5%. ఇట్స్ ఏ హ్యూజ్ గ్యాప్ అప్, చాలా మంచి విషయం యాక్చువల్గా. సో గ్యాప్ అప్ తరువాత కూడా మార్కెట్ సస్టైన్ అయింది, అంటే మార్కెట్ బుల్లిష్గా ఉంది. చాలా మార్కెట్లో చాలా బుల్లిష్ సెంటిమెంట్ ఉంది. సో ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనకి 1 డే టైం ఫ్రేమ్లో దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ జోన్ అండి. సో ఇంతవరకు మనకి రెసిస్టెన్స్ లేదు యాజ్ పర్ ద 1 డే టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే, సో దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. ఈ జోన్ తీసుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఓకే, ఇప్పుడు 15 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఈరోజు హైయెస్ట్ పర్ఫార్మ్ చేసిన సెక్టార్స్ చూస్తే ఫస్ట్ నిఫ్టీ ఐటీ అండి, 6.7%. అసలు యాక్చువల్గా ఒక్క రోజులో ఒక సెక్టారే 6.7% పెరగడం అనేది చాలా సూపర్ థింగ్ అన్నమాట. సో 6.7% నిఫ్టీ ఐటీ ర్యాలీ అయింది. ఆ తరువాత వచ్చి నిఫ్టీ రియాలిటీ అండి, ఇది కూడా 5.9%, అంటే దాదాపుగా 6%. ఇది కూడా దాదాపుగా 6%. అండ్ దీని తర్వాత వచ్చి నిఫ్టీ మెటల్ అండి, ఇది కూడా 5.8%. సో ఈ 3 సెక్టార్స్ కూడా అబౌవ్ 5% ర్యాలీ అయ్యాయి. అండ్ విక్స్ చూసారా, విక్స్ 14% అండి, సింగిల్ డేలో 14% ఫాల్ అయ్యింది. సో అందుకే మనకి ఈరోజు డికే కూడా చాలా మంచి ఫేవర్గా వర్క్ అయ్యింది. ఎప్పుడైతే 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ చూస్తారో మీకు అప్పుడే అర్థమైపోవాలి మార్కెట్లో ఏదో అన్సర్టనిటీ జరగబోతుంది అని. ఇక్కడికి వెళ్ళిన విక్స్ అంటే వాలటాలిటీ ఇండెక్స్ అనేది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే ఎంత క్రాష్ అయ్యింది అంటే ఏదైతే అన్సర్టనిటీ ఉండడానికి అవకాశం ఉంటుంది అని ఈ 3-4 రోజుల నుంచి భయపడుతూ పైకి పెరిగిందో, సో ఆ అన్సర్టనిటీని మార్కెట్ జీర్ణించేసుకుంది. సో ఇక ఈ అన్సర్టనిటీ గురించి మార్కెట్ భయపడదు. ఈవెన్ ఇంకా రెండోసారి మళ్ళీ జరిగినా సరేనండి, రెండోసారి జరిగినా సరే మార్కెట్ ఇంతలా అయితే రియాక్ట్ అవ్వదు. ఓకే, అండ్ ఇప్పుడు మీకు ఒక కొత్త విషయం చెప్తా అన్నాను కదా, ఏంటంటే పాత వాళ్ళకి తెలుసు అండి, యాక్చువల్గా పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి గ్రూప్లో చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు కదండి, వాళ్ళకి చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మార్కెట్ 1% కంటే ఎక్కువ గ్యాప్ అప్లో కానీ ఓపెన్ అయితే, 1% కంటే ఎక్కువ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఇండికేటర్స్ అనేవి మన సెటప్ గోల్డెన్ వెబినార్ సెటప్ కానీ లేదా స్టాక్ ఆప్షన్స్ కోర్సులో ఉన్న సెటప్ కానీ ఏదైనా సరే ఫస్ట్ మీకు 1% కంటే ఎక్కువ గ్యాప్ అప్లో మార్కెట్ ఓపెన్ అయింది అంటే కొంతసేపటి వరకు మార్కెట్ టెక్నికల్స్ని రెస్పెక్ట్ చెయ్యదు. అది అప్ టు ఎంత వరకు రావాలి, మళ్ళీ ఈ ఈఎంఎస్ ఏవైతే ఉంటాయో వీటిని టచ్ చేసే వరకు కూడా మార్కెట్ కొంచెం మనకి తెలియకుండానే మూవ్ అవుతుంది, అంటే మనకి చెప్పకుండానే మూవ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ దెర్ ఈస్ నో టెక్నికల్స్ అండి, ఇక్కడ మనకి ఎటువంటి టెక్నికల్స్ లేవు. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఓపెన్ అవ్వడమే 1% కంటే పైన గ్యాప్ అప్లో ఓపెన్ అయింది, సేమ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా అంతేనండి. 1% -1% కంటే ఎక్కువ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు కూడా టెక్నికల్స్ పని చేయవు. సో గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ ఓపెన్ అయినప్పుడు టెక్నికల్స్ పని చేయవు. సో టెక్నికల్స్ పని చెయ్యనప్పుడు మనం యూజ్ చేసుకోవాల్సింది ఫిబొనాచి అండి, ఫిబొనాచి యూజ్ చేసుకోవచ్చు. సో ఫిబొనాచి కొంతవరకు పనిచేస్తుంది. సో ఏం చేయాలి, స్వింగ్ లో టు ఫస్ట్ క్యాండిల్ హై టు ఫస్ట్ క్యాండిల్ లో ఇలా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మాస్టర్ ఇన్ ఫిబొనాచిలో చెప్పాను. సో హ్యూజ్ గ్యాప్ అప్స్ కానీ హ్యూజ్ గ్యాప్ డౌన్స్ కానీ అయినప్పుడు మనకి టెక్నికల్స్ పనిచేయవు, బట్ ఫిబొనాచి కొంతవరకు పనిచేస్తుంది. ఈరోజు పనిచేస్తుందని చూసారా. సో ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఉందో, సో ఫస్ట్ క్యాండిల్ మనకి లిటిల్ బ్రదర్ని కూడా క్రాస్ చేస్తూ ఎంట్రీ ఇచ్చింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే లిటిల్ బ్రదర్కి కింద కొంచెం కింద మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అండ్ టార్గెట్ వచ్చి రెసిస్టెన్స్ జోన్ 159 పాయింట్స్ అండి, నిఫ్టీలో 159 పాయింట్స్ అంటే ఇట్స్ ఏ హ్యూజ్, చాలా. బట్ కొంచెం ఇమీడియట్గా అయితే వెళ్ళిపోలేదు కానీ కొంచెం టైం తీసుకుంది. బట్ స్టాప్ లాస్కి అయితే రాలేదండి, ఈవెన్ కాస్ట్ టు కాస్ట్ కూడా రాలేదు, ట్రేడ్ కంటిన్యూస్గా వెళ్ళింది. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఈఎంఎస్ని టచ్ చేసిందో, ఈఎంఎస్ని టచ్ చేసిన తర్వాత మనం బుల్లిష్ ఎంట్రీ కోసమే చూడాలి. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఎక్కడైనా సరే ప్రిఫరెన్స్ 1 బేరిష్గా మారినా కానీ ప్రిఫరెన్స్ 1 చాలా హైలో ఉంది, 60 కంటే చాలా పైన ఉందండి. సో ఇక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బేరిష్ ఎంట్రీస్ కోసం ట్రై చేయకూడదు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద బుల్లిష్ ఎంట్రీ ఓన్లీ లైక్ దిస్. ఇది కానీ సో మీరు ఎక్కడ తీసుకున్నా బుల్లిష్ ఎంట్రీసే తీసుకోవాలి, బేరిష్ ఎంట్రీస్ కోసం ట్రై చేయకూడదు. ఎందుకు, 1 అవర్ 1 డే 15 మినిట్స్ అన్నీ బుల్లిష్గానే ఉన్నాయి.
సో ఓన్లీ 5 మినిట్స్లో బేరిష్ ఎంట్రీ ఇచ్చింది కదా అని తీసుకుంటే ఇబ్బంది పడిపోతాం, దెబ్బ అయిపోతామండి. ఓకే, సో ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా తీసుకున్నా కానీ మళ్ళీ బుల్లిష్గా టర్న్ అయిన ఇక్కడ బేరిష్ ఎంట్రీ తీసుకున్నారనుకోండి, ఇన్ కేస్ ఎవరైనా పొరపాటున తీసుకుంటే మళ్ళీ ఇమ్మీడియట్ నెక్స్ట్ క్యాండిల్, ఈ క్యాండిల్లో ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ నా కాస్ట్కి వస్తే తీస్తాను అలా వెయిట్ చేశారంటే మాత్రం టైం దిక్కే తినేస్తుందండి. ఎందుకంటే 14% ఫాలో అయింది విక్స్ని చూసుకున్నారా, సో అది ఇబ్బంది పెట్టేస్తుంది. ఓకే, సో టెక్నికల్ ప్రకారం ఫస్ట్ అయితే మనకి ఇక్కడ టెక్నికల్ ప్రకారం ఎంట్రీ లేదు, బట్ ఫిబొనాచి ప్రకారం హ్యాపీగా ఎంట్రీ ఉంది మనకి. ఇక్కడ ఆల్రెడీ లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసింది, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో 150 పాయింట్స్ ర్యాలీ ఉంది అని మనకి ఫిబ్ లెవెల్స్ చెప్పాయి. సో ఫిబ్ లెవెల్ ప్రకారం మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ తర్వాత ఇచ్చిన ఎంట్రీస్ కూడా ఈ ఎంట్రీ కానీ ఒకవేళ ఇక్కడ ఎవరైనా బేరిష్ ఎంట్రీ తీసుకుని ఉంటే ఇది స్టాప్ లాస్ ఎంట్రీ, ఈ ఎంట్రీ అండ్ నెక్స్ట్ ఈ ఎంట్రీ రీటెస్టింగ్ ఎంట్రీ అండి. పైకి వెళ్ళింది, కిందకు వచ్చి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది, పైకి వెళ్ళి కిందకు వచ్చి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది, పైకి వెళ్ళి కిందకు వచ్చి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. సో ఈ 6 ఎంట్రీస్లో ఏ ఎంట్రీ తీసుకున్నా సరే యు ఆర్ ఇన్ ప్రాఫిట్ ఓన్లీ. ఇక్కడ మనకి ఎక్కడా లాస్ ఎంట్రీ లేదు. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా ఊహాగానంతో బేరిష్ ఎంట్రీ తీసుకుంటే మాత్రం వాళ్ళు మాత్రమే లాస్ అయి ఉండుంటారు ఈరోజు మార్కెట్లో. ఎందుకంటే ఇక్కడ ఎక్కడా బేరిష్నెస్ లేదండి మార్కెట్లో. ఈవెన్ 15 మినిట్స్లో కానీ 1 అవర్లో కానీ 1 డేలో కానీ ఎక్కడా కూడా మార్కెట్ బేరిష్గా లేదు, మార్కెట్ అంతా బుల్లిష్గానే ఉంది. సో మనం కూడా కొంచెం సేపు వెయిట్ చేసైనా సరే బుల్లిష్ ఎంట్రీస్ తీసుకోవాలి. అట్లీస్ట్ 15 మినిట్స్లో బేరిష్గా మారింది అనుకోండి, అప్పుడు మనం బేరిష్ ఎంట్రీస్ కోసం చూసుకోవచ్చు. ఓకే, మీకు అర్థమైంది కదా. 1% కంటే ఎక్కువ ఎప్పుడైతే మార్కెట్ గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుందో అప్పుడు టెక్నికల్స్ సరిగ్గా పనిచేయవు. టెక్నికల్స్ని కొంతసేపు పక్కన పెట్టి టెక్నికల్స్ వరకు వచ్చే వరకు వెయిట్ చేయండి, లేదా అక్కడ మీరు ఫిబొనాచితో ట్రేడ్ చేయొచ్చు. అటువంటి సందర్భాల్లో హ్యూజ్ గ్యాప్ అప్స్ హ్యూజ్ గ్యాప్ డౌన్స్ వర్క్ అయినప్పుడు ఫిబొనాచి కొంతవరకు అంటే ఒక 80% వరకు యాక్యురేట్గా పనిచేస్తుంది. దీంట్లో కూడా ఒక 20% మిస్టేక్స్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. మిస్టేక్స్ ఇన్ ద సెన్స్ ఒక్కొక్కసారి 20% స్టాప్ లాస్ కూడా కొడుతుంది, బట్ 80% మాత్రం యాక్యురేట్గా చూపిస్తుంది. బట్ టెక్నికల్స్ అయితే మాత్రం 100కి 100% పనిచేయవండి. ఎప్పుడైతే 1% గ్యాప్ అప్లో ఓపెన్ అయిందో అప్పుడు మాత్రం టెక్నికల్స్ పనిచేయవు. ఓకే, అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఫిబొనాచి బాగా నేర్చుకోండి. ఓకేనా. సో ఈ రోజు స్టాక్స్ ఏవి నేను చెప్పట్లేదు, ఎందుకంటే మనకి ఇంత హ్యూజ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు ఒక్కొక్క సెక్టర్ ఇంతంత పర్సెంటేజ్ ప్రాఫిట్లో ఉన్నప్పుడు సాధారణంగా మనకి మార్నింగ్ 9:15కి కానీ లేదా 10:30కి కానీ 11 o'clockకి కానీ మనకి ట్రేడ్స్ ఉండవు. సో 3 ట్రేడ్స్ మిస్ అయిపోయినాయి, మిగతా 3 ట్రేడ్స్ కోసం చెప్పాలి. అందుకని ఈరోజు నేను స్టాక్ ఆప్షన్స్ అవాయిడ్ చేస్తున్నాను. ఇప్పుడు రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి ఒకసారి. ఓకే, సో రేపటికి ఇది కీ లెవెల్ అండి. ఏంటండి 24722. ఇది రేపటికి చాలా చాలా కీ లెవెల్. సో మార్కెట్ ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఎక్కడైనా సరే ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఇక్కడ మీకు సంబంధం లేదు. ఎందుకంటే ఈ లెవెల్ కంటే చాలా పైన ఓపెన్ అయింది గ్రీన్ క్యాండిల్. సో ఈ లెవెల్ని రెస్పెక్ట్ చెయ్యదు. సో ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ వేస్తే ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ లో తీసుకోండి, స్వింగ్ లో టు ఆ క్యాండిల్ యొక్క హై టు ఆ క్యాండిల్ యొక్క లో తీసుకోండి. సో అప్ టు మనకి దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ కాబట్టి ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లిటిల్ బ్రదర్ని కూడా క్రాస్ చేస్తే రెసిస్టెన్స్ జోను, లేదు ఇంకా గ్యాప్ అప్లో ఓపెన్ అయినా సరే సేమ్ లెవెల్ తీసుకోవచ్చు. మీరు ఈ స్వింగ్లో తీసుకోండి, క్యాండిల్ యొక్క హై టు లో. ఓకేనా, ఎక్స్టెన్షన్ తీసుకుంటారు. అండ్ ఇప్పుడు వచ్చి ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఫస్ట్ క్యాండిల్ మంచి రెడ్ క్యాండిల్ పడ్డది అనుకోండి, అప్ టు ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు రీట్రేస్మెంట్ ఏమీ వెయ్యి అవసరం లేదు. ఒకవేళ ఇన్ కేస్ మీరు వేసుకోవాలి అనుకున్న స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మీకు ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది చూసారా, కానీ సపోర్ట్ జోన్ కంటే ముందే కీ లెవెల్ ఉంది. అర్థమవుతుందా మీకు? ఈ రెడ్ లెవెల్ అనేది కీ లెవెల్ 24722 అనేది కీ లెవెల్ నిఫ్టీకి రేపటికి. సో ఒకవేళ ఇక్కడ రెడ్ క్యాండిల్ పడినా కానీ మార్కెట్ ఇంతవరకు వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సపోర్ట్ లెవెల్ కంటే ముందే మనకు ఒక సపోర్ట్ ఉంది. ఒకవేళ ఇన్ కేస్ దీన్ని కూడా క్రాస్ చేసి వచ్చేస్తే అంత ఈజీగా అయితే క్రాస్ చేయదండి, అంత ఈజీగా అయితే క్రాస్ చేసి కిందకి రాదు. ఒకవేళ ఇన్ కేస్ వస్తే కనుక మళ్ళీ ఇమీడియట్గా ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఉంది. ఓకేనా. సో మార్కెట్ కిందకి రావడానికి అయితే తక్కువ స్కోపే ఉంది. ఐదర్ ఇంత ర్యాలీ అయింది కాబట్టి ఈవెన్ న్యూట్రల్గా ఉండొచ్చు, లేదా స్లైట్ బుల్లిష్గా ఉండొచ్చు. మార్కెట్ బేరిష్గా రావాలి అంటే మాత్రం 24722 అనేది మనకి మంచి కీ లెవెల్గా ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఏంటండి 24722
ఓకేనా. సో ఈ లెవెల్ మాత్రం మనకి కీ లెవెల్ రేపటికి. దీనికంటే బాగా పైన కానీ దీనికంటే బాగా కింద కానీ ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ వేసినా ఇక్కడ బేరిష్ క్యాండిల్ వేసినా లేదా గ్యాప్ అప్ లో బేరిష్ క్యాండిల్ వేసినా గ్యాప్ డౌన్ లో బుల్లిష్ క్యాండిల్ వేసినా ఈ లెవెల్ అనేది నాట్ వ్యాలిడ్, ఇది పని చెయ్యదు. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మాత్రం పనిచేస్తుందండి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ లెవెల్ని తప్పనిసరిగా రెస్పెక్ట్ చేస్తుంది. బట్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్కి మాత్రం ఈ లెవెల్ అనేది బాగా గ్యాప్ అప్లో కానీ బాగా గ్యాప్ డౌన్లో కానీ ఓపెన్ అయితే ఈ లెవెల్కి రెస్పెక్ట్ చేయదు. ఓకేనా. ఐ హోప్ మీకు వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ గ్రీన్ క్యాండిల్ వేస్తే ఏం జరుగుతుంది, ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ, గ్యాప్ డౌన్ అంటే ఇక్కడే కాదండి, గ్యాప్ డౌన్ అంటే ఇక్కడ కూడా అవ్వచ్చు, ఎక్కడైనా గ్యాప్ డౌన్ అవ్వచ్చు. గ్యాప్ డౌన్లో కానీ రెడ్ క్యాండిల్ వేస్తే ఏం జరుగుతుంది అనేది క్లియర్గా చెప్పాను. సో రేపటికి లెవెల్స్ కూడా చెప్పాను, ఎక్కడ కీ లెవెల్ ఉంది అనేది జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. అండ్ ఈ రోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది, ప్రాఫిట్లో ఉన్నారా, కాస్ట్ టు కాస్ట్ ఉన్నారా, లాస్లో ఉన్నారా, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ROI తీయగలిగారు, నిఫ్టీలో ఈరోజు మీకు నిఫ్టీలో ఈజీ అనిపించిందా లేదంటే స్టాక్ ఆప్షన్స్లో ఏవైనా మీకు ఎంట్రీస్ ఇచ్చాయా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏ స్టాక్లో మీరు ఎక్కువ % ROI తీయగలిగారు అనేది మన వాళ్ళతో షేర్ చేసుకుంటే అందరికీ హ్యాపీగా ఉంటుంది. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్.